ఉప ముఖ్యమంత్రి లాంటి కీలక స్థానంలో ఉన్నటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇటు పొలిటికల్గా కూడా బలపడే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఉభయ గోదావరి జిల్లాలు అండ్ కాస్త పుస్తక విశాఖపట్నం వరకే జనసేన బలం కాసింత కనిపిస్తూ ఉన్నా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కింది స్థాయి నుంచి కొన్ని చేరికలను ఆహ్వానించుకుంటూ ఉన్నారు. ఇటు మన రాయలసీమలోని ధర్మవరం దగ్గర నుంచి నేను మొన్న చూసాం. ఇంకా అటువైపు నుంచి కూడా కొన్ని చేరికలు అధికారంలో ఉన్నారు కాబట్టి అడ్వాంటేజ్. అండ్ తాజాగా ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఇప్పటి వరకు విజయవాడ కార్పొరేషన్లో జనసేన పార్టీకి ఒక్క కార్పొరేటర్ కూడా లేరు, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా లేరు. తాజాగా 4 కార్పొరేటర్లు జనసేన కండువాలు కప్పారు. పవన్ కళ్యాణ్ గారి ఆ కండువాలు కప్పారు. ఈ నలుగురిలో అంటే ఇక్కడ ఇంకో షాకింగ్ ఏంటి అంటే ఈ నలుగురిలో 3 తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు. అయితే ఈ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఇన్ ద సెన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి దూరం అవ్వగానే దాంట్లో నుంచి 4 కార్పొరేటర్లు బయటకు వచ్చారు. ఫస్ట్ 4 కార్పొరేటర్లు, 49 మంది వైసీపీ బలం విజయవాడ కార్పొరేషన్లో, 3 టీడీపీలోకి వెళ్ళారు, 1 బీజేపీలోకి వెళ్ళారు. ఇప్పుడు ఆ టీడీపీలోకి వెళ్ళినటువంటి 3 జనసేనలోకి వచ్చారు. వైసీపీ నుంచి టీడీపీ నుంచి జనసేన. సరే, కూటమి పార్టీ అయినా కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా జనసేన పార్టీలోకి ఎందుకు చేరారు? లోకల్గా వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ ఇబ్బందులు ఏంటి అన్న విషయం అండ్ రాజకీయ ప్రయోజనాలు ఏంటి అన్న విషయం తెలియదు. కానీ 3 అయితే టీడీపీ నుంచి, 1 అయితే నేరుగా వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్ళారు. అట్లా 4. 16వ డివిజన్ కార్పొరేటర్ రాధిక అయితే వైసీపీ నుంచి నేరుగా జనసేనలోకి వెళ్ళారు. అండ్ 38వ కార్పొరేటర్ అప్పాజీరావు, 48వ డివిజన్ కార్పొరేటర్ 48వ డివిజన్ కార్పొరేటర్ ఆదిలక్ష్మి, 51వ డివిజన్ కార్పొరేటర్ రాజేష్. వీళ్ళు 3 వైసీపీ నుంచి టీడీపీ నుంచి జనసేనలోకి చేరారు. వెరసి 4 అయితే కార్పొరేటర్లు విజయవాడ కార్పొరేషన్లో వేరే పార్టీల నుంచి వచ్చి జనసేనకు కప్పుకున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే జనసేన కూడా అక్కడ ప్రాతినిధ్యం లభించినట్లేనేమో, ఎందుకంటే జనసేనలో చేరారు కాబట్టి. కూటమి పార్టీ అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళను కూడా పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానిస్తూ ఉండడం బిట్ ఇంట్రెస్టింగ్.